Hi everyone, welcome back to Sushma Vlogs and na channel first time చూసినట్టుంటే please like, share and subscribe to my channel. And ఈ thumbnail చూసేనే అర్థమైపోతుంది ఎందుకు నేను వచ్చేసా మీ ముందుకి అని చెప్పేసి. somehow కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలని వచ్చా అన్నమాట. అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటిదంటే, ఫస్ట్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇలాంటివి, అలాంటి క్వశ్చన్స్ అన్నీ నేను ఈ బుక్లో రాసుకున్నా. నేను సమ కొన్ని 5 to 6, 7 క్వశ్చన్స్ ఉన్నాయి మెయిన్గా. అవి చెప్తాను. నా నేమ్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, ఈమె ఎడ్యుకేషన్ చేస్తుందా చేస్తలేదా, యూట్యూబ్ ఎందుకు చేసింది, మనీ కోసమా, ఫ్యామిలీ వాళ్ళు ఏమంటలేరా ఈమెకి, అలా అన్నమాట. ఇది ఆ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ ఏంటిది, ఏం క్వశ్చన్ అని చెప్పేసి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నా నేమ్ ఏంటి. నా నేమ్ ఏంటి అంటే చూస్తేనే అర్థమైపోతుంది బ్లాగ్స్లో. నా పేరు సుష్మా. అండ్ నేను ఫస్ట్ యూట్యూబ్లో ఏది స్టార్ట్ చేసినా వెల్కమ్ టు సుష్మా బ్లాగ్స్ అని పెడతా. నా పేరు సుష్మా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే నా ఎడ్యుకేషన్ ఏంటిదని చాలామందికి డౌట్ ఉంది. నేను అసలు కంప్లీట్ చేశానా, ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నానా, అసలు మొద్ద అనే డౌట్ కొందరికి ఉన్నాయి. నార్మల్గా అందరికీ ఉంటుంది. ఎవరు ఇలా తెలియదు కదా, మన పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు కాబట్టి. నా ఎడ్యుకేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మంచిగా కంప్లీట్ అయింది. ఓకే, వాల్యుబుల్ ఉన్నంత వరకు, లైక్ ఇంతవరకు బీ ఫార్మసీ కంప్లీట్ చేశాను. నేను బీ ఫార్మసీ కంప్లీట్ టోటల్గా మంచి స్కోర్ తోటి కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం వెయిట్ చేస్తున్నా. ఓడి రావాలి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్, దానికోసం వెయిట్ చేస్తున్నా. అండ్ తర్వాత స్టడీస్కి నేను మూవ్ ఆన్ అవుతా. బట్ ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఫస్ట్ మనకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, అంత స్కోరింగ్ అవన్నీ రావడానికి టైం పడుతుంది అంతే. ఫస్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నా అంతే. నా ఎడ్యుకేషన్ ఇదన్నమాట. బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం ఖాళీగా ఉన్న. జస్ట్ 2 months అవుతుంది, 2.5 months అవుతుంది అంతే. దాని తర్వాత వేరేది కూడా చేశాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు, చాలామందికి డౌట్ ఉంది. అండ్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా అంటే, లైక్ సోషల్ మీడియా అని కాదు, నాకు మీడియా ముందుకు ప్రజెంట్ అవ్వాలి అనేది ఒకటి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ ఆల్సో అప్పుడు మనకంత తెలియదు, నార్మల్గా మన లైఫ్ స్టైల్ వేరే ఉండే. అండ్ ఇప్పుడు ఓకే పర్లేదు, మనం ఏమి గలీజ్గా పెట్టాం కదా, మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి పెడతాం కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా మనం కూడా అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇంకా ఎందుకు నార్మల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, నేను ఎప్పుడైనా ఫోన్ తీసుకుంటాం కదా, ఫోన్ తీసుకున్నప్పుడు నాకు ఫోన్లో మనకి ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి. నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి అనేది నాకు అది చిన్నప్పటి నుంచి ఇష్టం, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తినాలని. సో అలా ఎప్పుడు వాళ్ళవే తినడం, కొరియన్వి చాలామంది ఫుడ్ బ్లాగ్స్ చేస్తుండే, అవి చూస్తే అరే మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా కొన్ని మనకు వచ్చిన స్టైల్లో చేద్దాం అనేది ఒకటి బాగా బ్రెయిన్లో బాగా అదే. అసలు కనీసం 2-3 months నేను ఆలోచన చేసిన, పెట్టాలా మనకు అవసరమా అని. ఇంకా తర్వాత సరే పెట్టేద్దాం ఏమన్నా కానీ, తర్వాత ఎట్లా అయ్యేది అట్లా ఉంటుంది. ఫుడ్ బ్లాగ్స్ అంటే లైక్ వంటలు చేసుకుంటూ పెడదాం, వంటలు చేస్తూ పెడుతుంటే మనకు చూద్దాం. అండ్ తర్వాత అక్కడక్కడ మన క్లిప్స్ యాడ్ చేద్దాం, మనం ఫుడ్ తింటున్నది అని చెప్పేసి చూద్దాం. దాన్ని వ్యూస్ని బట్టి మనం పెట్టాలా లేకపోతే అక్కడనే స్టాప్ అవ్వాలా అనేది చూద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన అన్నమాట. మెయిన్ రీజన్ ఇదే, నాకు ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. లైక్ నేను స్క్రీన్లో చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూపించాలి స్క్రీన్లో అనేది బాగా ఉండే, అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మనీ కోసమా యూట్యూబ్ స్టార్ట్ చేసింది? అస్సలు కాదండి, మనీ కోసం అస్సలు కాదు. చెప్పినా కదా, నాకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంది, నేను చూసుకోవాలి, నా ఫ్యామిలీని ఇట్లా చిన్న స్క్రీన్ అయినా చూపించాలి అనేది ఒకటి బాగుండే. మన వే ఆఫ్ స్టైలింగ్, మన వే ఆఫ్ థింకింగ్స్ ఎట్లున్నవి, అందరూ ఒకేలా ఉండవు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, అవి చూపించాలి అనే దాని మీదని
స్టార్ట్ చేసినాం. అస్సలు మనీ కోసం అయితే అస్సలు కాదండి. 5th క్వశ్చన్, మీరు యూట్యూబ్ చేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా? అండ్ ఇట్ ఈజ్ ఏ సోషల్ మీడియా కదా అని అన్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఏ సోషల్ మీడియా. మనకు ఒక థింకింగ్ వచ్చింది, మనకు ఒకటి ఇది వచ్చింది, మన ఫ్యామిలీలో హెడ్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇట్లా వస్తుంది నాకు ఆలోచన అని చెప్పేసి మా అన్నయ్యతో అంటే మా అన్నయ్య ఏమన్నాడంటే, ఇది సోషల్ మీడియా పప్పి, అమ్మ దీంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, నువ్వేం చేస్తావు నీకు ఏం తెలియదు కదా ఫోన్ గురించి అని చెప్పేసి ఫస్ట్ మా అన్నయ్య అన్నాడు అన్నమాట. ఏది ఉంటుందన్న, ఏది చేయాలన్నా ఒక దగ్గర వెళ్ళాలంటే ఏదో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. ఫస్ట్ మనం అవి రెండు తీసుకునే శక్తి ఉండాలి. సో నేను ఆ రెండింటిని తీసుకోవడానికి నేను ఓకే. మనం నెగిటివిటీ చేసేంత మనం ఎవరి గురించి ఏం బ్యాడ్ చేస్తలేం, మనకి ఏది అనిపిస్తుందో అది చెప్తా అని చెప్పేసి నేను ఫస్ట్ కుకింగే స్టార్ట్ చేస్తా అన్నయ్య అని చెప్తే సరే నీ ఇష్టం అన్నాడు. సెకండ్ మా హస్బెండ్తో డిస్కస్ చేశా. నీ ఇష్టమే అని చెప్తాడు, ఎప్పుడైనా నాకు నీ ఇష్టం అని చెప్తాడు తను. నాకెప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు ఉండు, అట్లా మరీ అట్లా కాదు. నేను కూడా ఆ లిమిట్స్ని మరీ క్రాస్ చేయను. మా హస్బెండ్కి క్రాస్ చేయకుండా ఏ లిమిట్స్లో చేయాలో ఆ లిమిట్స్లోనే ఉన్నాయి నా వీడియోస్. ఇప్పటి వరకు 98 వీడియోస్ ఉన్నా, బట్ ఇట్స్ వెరీ మంచి వ్యూస్ తోటి మంచిగా ఉంది కంటెంట్ కూడా. సో వీళ్ళిద్దరు డిస్కషన్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన తర్వాత మా అత్తమ్మకి ఒకసారి మేము ఏదో కన్వర్జేషన్లో మా ఆడపడిచి వాళ్ళ ఇంటి దగ్గర మేము ఏదో మాట్లాడుకుంటుంటే ఇట్లా పెట్టినా, నేను ఇది అందరు చూస్తారు, మనకి దీని నుంచి ఇట్లా అమౌంట్ వస్తుంది, మనకి ఇట్లా మనం మంచిగా కనిపిస్తాం అందరికీ అని చెప్తే, అంటే మనీ కోసం అంటే తనకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు కాబట్టి ఇట్లా చేస్తుంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంటుంది. మనకి ఏది నచ్చిందో మనం అది చెప్పగలుగుతాం. ఎక్కడనో వెళ్ళి ఎవరి దగ్గరనో చేయకుండా ఇది బాగుంటుంది, ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం అని చెప్పేసి చెప్పిన. మా మమ్మీకి ఆల్మోస్ట్ ఇష్టం అన్నమాట. ఇష్టమైతే మా మమ్మీకి ఇలా సాంగ్స్ పాడాలి, ఇట్లా ఒకరికి మనకు వచ్చింది వేరే వాళ్ళ దగ్గర చూపించుకోవాలి అనేది మా మమ్మీకి ఇష్టం. సో తనకు కూడా ఇష్టం, మా 2 ఫ్యామిలీస్కి ఇష్టం అన్నమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, 7th క్వశ్చన్, మీ వీడియోస్ చూస్తూ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు అంటే, ఓకే పర్లేదు, ఇప్పటి వరకు అంటే సూపర్ డూపర్ అని ఎవరు ఏమీ చెప్పలేదు, ఓకే పర్లేదు, బాగుంది, బాగా చేస్తున్నావు, విక్కీని బాగా చూపిస్తున్నావు, ఫుడ్ కర్రీస్ బాగా చేస్తావు అని అంటారు. అండ్ వ్యూస్ బాగున్నాయి. అండ్ మెయిన్ థింగ్ మా హస్బెండ్ రియాక్షన్, వ్యూస్ ఇంతగానో వచ్చాయా, బాగున్నాయి, మంచిగా చేస్తున్నావు, ఓకే అని చెప్తాడు. అండ్ సపోర్టర్ అని చెప్పొచ్చు మా హస్బెండ్, మా అన్నయ్య, మా ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే ఇది నార్మల్గా ఒప్పుకోరు అసలు ఎవరి ఫ్యామిలీలలో, బట్ ఓకే మనం ఏది క్రాస్ అయ్యి లిమిట్స్లో చేసలేం కదా, బట్ ఓకే మంచిగానే చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఒకటి అన్నమాట, ఓకే మంచిగానే ఉంది, మంచిగానే చేస్తుంది అనేది వాళ్ళకు అనిపిస్తుంది. 6th క్వశ్చన్ వచ్చేసి, అసలు మీ యూట్యూబ్ ఒక కంటెంట్ ఏంటిది అని చాలామందికి డౌట్ ఉంటుంది. మేము ఇదేదో పెడుతుంది, వాళ్ళ బాబుది పెడుతుంది, ఫుడ్ది పెడుతుంది అని. మెయిన్ థింగ్ నేను అక్కడ మెన్షన్ చేశాను, కుకింగ్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ నా బేబీ యొక్క లైఫ్ స్టైల్, ఇదే మెయిన్గా ఉంటుంది. మెయిన్గా ఫుడ్ కంటెంట్, ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ కర్రీస్ నేను ఏవిట్లా చేస్తా అనేది పెట్టాలని ఫిక్స్ అయిపోయి పెట్టాను అన్నమాట. ఇక 7th క్వశ్చన్ వచ్చేసి, మీరు మ్యారీడా అని ఉంది. ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ మ్యారీడ్. నేను మ్యారీడ్ అయ్యే ఉండి నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసా, ఇదంతా గో త్రూ అవుతున్నా. నాకు బ్యాక్ బోన్ లాగా, పిల్లర్స్ లాగా నాకు నా ఫ్యామిలీ ఉంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ మా హస్బెండ్, మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, వీళ్ళు చాలా వరకు సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం చాలా నార్మల్గా పెడుతున్న వీడియోస్, ఎందుకంటే చెప్పాను కదా నా ముందు వీడియోలో నా ఫోన్ కొంచెం అసలు బాగాలేదు. నా ఫోన్ మంచిగా ఉంటే నేను నార్మల్గా కంటెంట్ బాగా చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా బాగాలేదు, బ్యాక్ కెమెరా బాగుంది, బట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా, విక్కీ ఉన్నాడు. సో నేను అన్ని పనులు చేసుకొని మళ్ళీ యూట్యూబ్ ఏంది అని చెప్పేసి చేయాలి. సో అందుకని నాకు టైం కుదరదు. అక్కడిక్కడ అయితే నేను
టైం సేవ్ చేసుకోవాలి. ఫోన్ మంచిగా లేనందుకు అసలు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి అండ్ నార్మల్గా నా చిన్న యూట్యూబ్ ఫ్యామిలీలో రేజ్ అవుతున్న క్వశ్చన్స్కి నేను క్లియర్ చేశాను అనుకుంటా. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ది మాత్రమే చెప్పాను. ఇది ఎవ్వరు బాధ ఏది లేదు. నా ఎడ్యుకేషన్ నేను ఎందుకు స్టార్ట్ చేసా, మనీ కోసమా కాదా అనేది చిన్న మంచి క్వశ్చన్స్. అండ్ కోర్స్ వేరే వాళ్ళు అడగకపోయినా మన బ్రెయిన్లో కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇలా డౌట్లు వచ్చిండొచ్చు కదా అని చెప్పేసి ఆ డౌట్లకు నేను ఇప్పుడు క్లియర్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.